ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అడ్వకేట్ సంపత్ కుమార్ హత్య కేసును ఛేదించిన ధర్మవరం 1 టౌన్ పోలీసులు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హత్యను 13 రోజుల్లో ఛేదించిన వైన్యం. 4 వ్యక్తులను అరెస్ట్ చేసి 1 డిజైర్ కారు, 7 సెల్ ఫోన్లు, 2 పీడీ బాకులు, 3 కొడవన్లు, 7,05,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు. 55 లక్షలకు హత్యకు అంగీకారం ఒప్పందం. ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సి ఉందని ధర్మవరం పోలీసులు తెలిపారు. నెల 30 ఉదయం ఒకతన్ని చంపేసి మన ధర్మవరం చెరువు మరొకటి దగ్గర పడేయడం జరిగింది. మేము పోయి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతన్ని సంపత్ కుమార్ అని జూనియర్ అడ్వకేట్ హిందూపూర్గా తిరగడం జరిగింది. దాని మీద వాళ్ళ ఫాదర్ రాజ్ కుమార్ వచ్చేసి కంప్లైంట్, రాజన్న అని రాజశేఖర్ మీద అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు దర్యాప్తు జరిపినాము. దీంట్లో ఆ రోజు కంప్లైంట్లో యాక్చువల్గా కృష్ణారెడ్డి, అతని కొడుకు నాగార్జున రెడ్డి, ఇంకో కొడుకు నెక్స్ట్ నరేంద్ర అని, రామాంజన 5 మంది మీద ముద్దాలుగా మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ భాగంలో తేలిందండి, కృష్ణారెడ్డి ఎదురుగా ఉన్నటువంటి ఒక స్థలము అది శ్రీకాంత్ అనేది సంపత్ కుమార్ యొక్క 2 ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ శ్రీకాంత్ యొక్క స్థలం విషయంలో హిందూపురంలో అనేక కేసులు జరిగినాయి. కృష్ణారెడ్డికి సంపత్ కుమార్ మధ్యలో కూడా గొడవలు జరిగినాయి. సంపత్ కుమార్ మీద కూడా కృష్ణారెడ్డి గారు కేసులు పెట్టడం జరిగింది. కృష్ణారెడ్డి మీద కూడా సంపత్ కుమార్ కేసులు పెట్టడం జరిగింది. ఈ విషయంగానే ఈ గలాటాలు జరుగుతుంటే రామాంజీ అనే అతని దగ్గర ఉన్నటువంటి రామాంజీ తెలుసు అతని పడికి అతని అనుచరులైనటువంటి ఈ సీను, నెక్స్ట్ వచ్చేసి రవి, లోకేష్, శ్రీకాంత్, ఈ వీళ్ళందరూ కలిసి 4 కంప్లైంట్, వీళ్ళు 5 మంది కలిసి 4 అప్పగేయడం జరిగింది. ఏ విధంగా శ్రీకాంత్ని కానీ సంపత్ కుమార్ కానీ చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉదయం ఈ కృష్ణారెడ్డి గారి ఇంట్లోనే నాగార్జున రెడ్డి, కృష్ణారెడ్డి, నెక్స్ట్ రామాంజీ, ఈ 4 ముద్దాయిలు అందరూ కలిసి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. అడ్వాన్స్గా ఫస్ట్ ఈ రామాంజీతో పాటు ఈ 4కి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది 26వ తేదీన. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ సంపత్ కుమార్ కేసు విషయంలో హిందూపూర్ రావడం జరిగింది. అతను వచ్చిన తర్వాత అతన్ని గమనించి అతను అవైలబుల్లో ఉన్నాడని చెప్పేసి ఈ కృష్ణారెడ్డికి, నాగార్జున రెడ్డికి చెప్పడంతో అతను చంపేయమని చెప్తే ఈ 4 కలిసి అతని తాగుదాం రమ్మని చెప్పేసి కర్ణాటక బార్డరు అక్కడ తీసుకెళ్ళి ఆ బీర్లు తాగుతూ వీళ్ళు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ బీర్ సీసాలతో కొట్టడము, అతన్ని అదేవిధంగా గొడవలతో నరకడము, ఒక చాకుతో పుట్టడం జరిగింది. అక్కడనే చంపేసి అతన్ని డిక్కీలో పడేసుకొని ఒక మారుతి షిఫ్ట్ కారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మేము కదిలిపోతున్నాం చెప్పేసి తెప్పించుకొని, అది ఉదయం నుంచి అక్కడ వాళ్ళ దగ్గర ఉంది, మేము కదిలి వెళ్ళాలని చెప్తే అతను ఇవ్వడం జరిగింది. ఈ శ్రీనివాసన్ అనే అతను డ్రైవింగ్ చేసుకుంటూ కారు డిక్కీలో శవాన్ని పడేసుకొని వీళ్ళు హిందూపురం నుంచి ఇక్కడికి వచ్చి మన ధర్మవరం ఉదయం రాత్రి 1:30 ప్రాంతంలో చెరువు కట్టిన పక్కన రోడ్డు పక్కన కంపలో పడేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు అనంతపూర్ వెళ్ళడం జరిగింది. అనంతపూర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ క్లర్క్ నరేంద్ర మళ్ళా వీళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఆ 10 లక్షల్లో వీళ్ళంతా వాడుకున్న తర్వాత మనకు 7 లక్షల దాకా రికవరీ జరగడం జరిగింది. ఈరోజు రామాంజీని, నెక్స్ట్ వచ్చేసి